అందరికీ నమస్తే. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించి కొల్లాపూర్ ప్రాంతంలో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ముందుగా వివరాల్లోకి వెళితే, కొల్లాపూర్ గ్రామంలో నివసించేటువంటి చెంచుగూడానికి చెందినటువంటి ఈశ్వరమ్మ అలియాస్ భారతమ్మను చిత్రహింసలు గురిచేస్తూ ఆమె ఒంటిపై పచ్చికారంతో పూసి ఆమె మర్మంగాలలో మంటపెట్టిన దుర్మార్గులు, దుండగులు. ఆమె చెప్పినటువంటి విషయాలు, గత కొన్ని సంవత్సరాలుగా వారి యొక్క భూమిలోనే వారు కవిలకు చేసుకుంటూ పనిచేస్తున్నటువంటి ప్రాంతం. దీన్ని ఇసుక మాఫియా దందా చేస్తూ బడాబాబులుగా చెలరేగుతున్నటువంటి బండి వెంకటేష్, బండి శివయ్య మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి చేసినటువంటి సంఘటన. ఈ చెంచుగూడానికి సంబంధించినటువంటి ఈశ్వరమ్మ యొక్క భూమిని లాక్కోవడానికి ఆమెను సంతకం పెట్టాలనేటువంటి ఇబ్బంది చేస్తూ ఆమె సంతకం పెట్టను అని నిరాకరించడంతో ఆమెను చిత్రహింసలు గురి చేస్తూ ఆమెపై అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే, గత కొన్ని రోజుల క్రితం ఎవరో గుర్తు తెలియని దుండగుల చేత హత్య చేయబడ్డ వాళ్ళ మామగారు ఈ పొలం మాకు కావాలని ఈ బండి వెంకటేష్, బండి శివయ్య ఈశ్వరమ్మ యొక్క భర్తను కూడా బెదిరించి లొంగదీసుకోవడం, ఈశ్వరమ్మను కూడా సంతకం పెట్టాలి లేకపోతే నిన్ను చంపేస్తాం అంటూ బెదిరించడం జరుగుతూ వచ్చింది. సంతకం పెట్టను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడంతో ఆమెను గత 10 రోజులుగా చిత్రహింసలు పెడుతూ ఒక రూములో బంధిస్తూ చిత్రహింసలు పెట్టి ఆమె శరీరమంతా పచ్చికారం పూసి ఆమె మర్మంగాలలో డీజిల్లో ముంచినటువంటి బట్టను మర్మంగాలలో చొప్పించి మంటపెట్టి కాల్చివేయడం జరిగింది. ఆ బాధను తట్టుకోలేక, ఆ మంటను తట్టుకోలేక ఆమె అరుపులకు ఇబ్బంది పడుతుంటే ఆమెను అక్కడున్నటువంటి వైద్య ఆసుపత్రిలో జాయిన్ చేస్తే అక్కడున్నటువంటి డాక్టర్లు ఈమె పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఈమెను వెంటనే పెద్ద పట్టణానికి తరలించి అక్కడ మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి హైదరాబాద్ తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ చెంచుగూడానికి సంబంధించినటువంటి ఈ మహిళ మీద జరిగినటువంటి అన్యాయము గత కొంతకాలంగా పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడం జరిగింది. సాధారణటువంటి కేసును ఫైల్ చేసి అక్కడున్నటువంటి పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆమెకు జరిగినటువంటి అన్యాయము మరే కుటుంబానికి జరగకూడదు అని చెప్పేసి విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు కలిసి చలో కొల్లాపూర్ అనేటువంటి కార్యక్రమాన్ని నిన్న 24 తారీఖున చేపట్టడంతో ఇది పూర్తి వెలుగులోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్ గారు మరియు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు బైరి నరేష్ గారు, సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు రేంజర్ల రాజేష్ గారు మరియు వారి యొక్క కార్యకర్తలు, మేధావులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి నిన్న చలో కొల్లాపూర్ అనేటువంటి ప్రోగ్రాం నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను, వారి జీవన విధానాలను, అక్కడ జరిగినటువంటి సంఘటనలను నిజ నిర్ధారణ చేసి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కావున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాసంఘ నాయకులారా, మేధావులారా, ప్రభుత్వ నాయకులారా మీరంతా మేల్కొనండి.
ఒక మహిళపై ఇంత దారుణమైనటువంటి సంఘటన. గత 10 రోజులుగా ఆమెను చిత్రహింసలు పెడుతూ ఆమెను బంధించి అత్యాచారం చేస్తూ ఇలా ఆమె ఎంతో వేదన అనుభవించేలా చేసినటువంటి ఈ దుర్మార్గులకు, ఈ దుండగులకు ఖచ్చితంగా కఠినమైన శిక్షలు విధించేలా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కదిలొచ్చి వారికి, ఆమెకు ముఖ్యంగా న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ అన్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతునిస్తూ వారి కుటుంబానికి న్యాయం జరిగేలా, ఆ దుర్మార్గులకు కఠినమైన శిక్షలు విధించేలా మీరంతా ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గతంలో నేను రాసినటువంటి పాట మహిళా లోకమా మార్పును కోరవంటూ. లోకమా మార్పును కోరవా, మహిళా లోకమా మార్పును కోరవా, ఎనాలు గిరిగీసిన బ్రతుకులోనే నలుగుతావు, ఎనాలు గిరిగీసిన మతములోనే చితుకుతావు. అడుగులు కదుపుమా హక్కుల నడుగుమా, అడుగులు కదుపుమా హక్కుల నడుగుమా, కదం తొక్కి కదిలి నీవు కలిసి పోరు చేయుమా. మహిళా లోకమా మార్పును కోరవా, మహిళా లోకమా మార్పును కోరవా, ఎన్నాళ్ళు గిరిగీసిన బ్రతుకులోనే నలుగుతావు. నేను మీ బొమ్మెన రాజ్ కుమార్.